ఎందుకైంది 2002లో ఈ ఇంట్లో ఉండే ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి పోయిండు. ఇప్పుడు 24 ఏళ్లలో 3 ఇండ్లు మారిండు. 3 ఇండ్లలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఈడ ఓటు ఇట్లే ఉన్నది ఈ డివిజన్లో. 2015లో ఇంకొక ఆడ ఉండే ఆడ ఓటు అట్లే ఉన్నది. 2024లో ఇంకొక ఆడ పోయిండు, ఆడ రాసుకున్నాడు. మూడిట్లు ఏమైతే ఇప్పుడు ఒకటే ఉండాలి కదా, అంటే 2 ఎగిరిపోతాయి. టౌన్లల్లో ఇల్లు ఖాళీ చేసిపోవడంలో కొంత ఎక్కువ ఎగిరిపోతా ఉన్నాయి. రెండవ సమస్య ఏమొచ్చింది, నంగునూరులో బదిపడగ ఊర్లో ఆయనకు ఓటు ఉండే. పిల్లలు చదువుకునేటప్పుడు ఏమైంది, వచ్చి 2 ఏళ్ళు కిరాయికు ఉన్నారు, పిల్లలు చదివించిండ్రు, అప్పుడు ఓటు రాసుకున్నారు, మళ్ళీ బదిపడగ వాపసు పోయింది. ఆ ఓటు ఏమవుతుంది, బదిపడగ ఊర్లు ఉంటుంది తప్ప టౌన్లో ఉండే అవకాశం ఉండదు. కొంతమంది ఊర్లో రాయించిండ్రు, ఇక్కడ రాయించిండ్రు. ఊర్లలో ఫ్యామిలీ గ్రూపింగ్లా ఊర్లోనే రాయించుకునే వరకు టౌన్లల్లో ఓట్లు కొంత తగ్గుతున్నాయి. 2 చోట్ల ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఊరన్నా ఉండాలి, టౌన్ అన్నా ఉండాలి, ఒక్క దగ్గరనే ఉండాలి. ఇట్లా వివిధ కారణాల వల్ల టౌన్లలో కొంత తగ్గుముఖం పడతా ఉంది. ఇల్లు ఖాళీ చేసిపోవడం, ఎప్పుడు ఎక్కడున్నారో తెలియకపోవడం, ఆ 2002లో వాళ్ళ ఓటు హక్కు ఎక్కడుంది అనేది కొంతమంది చెప్పలేకపోతున్నారు. కూలీలు కానీ చదువుకోనటువంటి వాళ్ళు కానీ, అమ్మ నువ్వు 2002లో ఎక్కడున్నావు, 2002లో నీ ఓటు ఎక్కడున్నది అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అప్పుడు మనము సాఫ్ట్వేర్ ద్వారా మేమేం చేసినామంటే, వినయ్ గారు కూడా ఆలోచించి ప్రతి 10 బూతులకు 20 బూతులకు మన చదువుకున్న ఒక మంచి కార్యకర్తకు ఒక ల్యాప్టాప్ ఇచ్చి, ల్యాప్టాప్లో ఓట్ డాటా పెట్టి ఆ పిల్లోడిని పంపిస్తే మీరు వెరిఫై చేయొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని కొట్టి అదే చూపిస్తుంది 2002లో వీళ్ళు ఏడ ఉన్నది వీళ్ళ ఓటు అనే ల్యాప్టాప్ ద్వారా దాన్ని సేకరించి దాన్ని గ్రూపింగ్ మనం చేయగలిగితే పని జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది గుర్తుండదు, 2002లో ఏ ఇంట్లో కిరాయకున్నావు, నీ ఓటు యాడుండే, 2002లో ఏడో ఓటేసినావు అంటే ఇప్పటికి 20 సార్లు ఓటేసి ఉంటారు. ఓసారి ఎమ్మెల్యేకు, ఓసారి ఎంపీకి, ఓసారి కార్పొరేటర్కు. వాళ్ళకి గుర్తుంటుందా? గుర్తు